వెల్కమ్ టు వరల్డ్ విత్ MT15. సో కొంచెం గ్యాప్ ఎక్కువే వచ్చింది. చాలా గ్యాప్ వచ్చింది. సిచ్యువేషన్స్ వల్ల వీడియోస్ అప్లోడ్ చేయలేదు. కానీ నేను ట్రావెల్ చేశాను. ట్రావెల్ చేసిన వీడియోస్ చాలా ఉన్నాయి. సో చాలా చెప్పాలి. ఈ వీడియోలో మాత్రం మనము మొన్న రీసెంట్‌గా యమహా వాళ్ళు ఒక ట్రాక్ డే చేశారు. సో ఆ ట్రాక్ డే ఎలా ఉంటుంది? అసలు ట్రాక్ డేకెళ్తే ఏమేం చేయాలి? అది రేసింగా? లేదంటే నార్మలా? అసలు ట్రాక్ డే అంటే ఏంటి? అని పూర్తిగా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో నైట్ బండి తీశాను. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి. అంటే ట్రాక్ డేకి ముందు రోజు అలా సరదాగా నైట్ పూట ఒకసారి రైడ్ వేద్దామని చెప్పి, అంటే ముందుగానే సర్వీస్ చేయించాం కదా మేము. సో తెలివి తక్కువ పని ఏంటంటే ట్రాక్ డే ముందు రోజు సర్వీస్ చేయించడము. అది మీరైతే చేయొద్దు. అది ఎందుకో తర్వాత నెక్స్ట్ చెప్తాను మీకు. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అలా ఒక రూట్ ఉంటుంది, ఖాళీ రూట్. అందులో వెళ్తుంటే అబ్బా, అసలు నిజంగా రేస్లో ఉన్నంత ఫీల్ ఉంది. ఓ ఇంకా ఉంది, ఇంకా ఉంది, చాలా ఉంది మ్యాటర్. ఇన్సూరెన్స్ సరే అబ్బా, ఫోన్లో చేసుకో, అదే పెట్రోల్ బంక్లో చేసుకో, తొందరగా అయిపోద్ది. సో ఇట్లా ఇన్సూరెన్స్ లేదని చెప్పేసి నువ్వు టెన్షన్ పడిపోయి మీ వాళ్ళని టెన్షన్ పెట్టేసావు అనుకో, అది పిచ్చితనం అంటారు. అక్కడ ఇన్సూరెన్స్ అడగరు. బట్ ఇన్సూరెన్స్ అనేది ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే అది నీకు వీడియో లాస్ట్లో తెలుస్తుంది. లాస్ట్ వరకు చూడు, ఖచ్చితంగా ఇన్సూరెన్స్ గురించి చెప్తాను. అది ఎందుకు ఇంపార్టెంట్ కూడా మెయిన్ రీజన్ అదే. ఫస్ట్ థింగ్ నేను చెప్పాల్సి వచ్చింది ఏంటంటే, మీరు ట్రాక్ డేకి అంటే యమహా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. దానిలో అక్కడ అని కాదు, ఎక్కడైనా వెబ్సైట్లో కానీ మనకు అన్ని ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో కనిపిస్తూ ఉంటుంది. సో రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు అన్నీ ఉంటాయి. దానిలో డీటెయిల్స్ అనేవి ఫిల్ చేస్తారు. ఫస్ట్ మీ ఫోన్ వెరిఫై అవుతుంది. ఫోన్ వెరిఫికేషన్ అయిన తర్వాతనే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. సో అక్కడ మీ షర్ట్ సైజెస్, హెల్మెట్ సైజ్, షూ సైజ్ ఇవన్నీ ఇస్తారు. బండేంటి అని ఇస్తారు. అండ్ ఆల్సో మీ బండి అంతా ఏ ఇయర్‌లో రిజిస్టర్ అయింది అన్నీ ఉంటాయి. అన్ని డీటెయిల్స్ ఇస్తాము. అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా వెబ్‌సైట్ నుంచి నీకే నోటిఫికేషన్ రాకు. నువ్వు టెన్షన్ పడకు. అండ్ ఇంకొకటేందంటే ట్రాక్ డేకి ఈ రిజిస్ట్రేషన్‌కి ఆల్మోస్ట్ 30 డేస్ టైమ్ పీరియడ్ ఉంటుంది. ఆ 30 డేస్ టైమ్ పీరియడ్‌లో నీకు ఇన్ఫర్మేషన్ వస్తుందేమో అనుకుంటావు కానీ ఇన్ఫర్మేషన్ రాదు. ఏ ఇన్ఫర్మేషన్ గూడా వాళ్ళు నీకు సెండ్ చేయరు. ఒకటేందంటే ట్రాక్ డే ముందు రోజు మాత్రమే నీకు ఒక కాల్ వస్తుంది. ఏం కాల్ అంటే ఈ ట్రాక్ ఒక బ్యాచ్ నంబర్ అని ఒకటొస్తుంది. బ్యాచ్ నంబర్‌తో పాటు నీ స్లాట్ అనేది టైమింగ్ చెప్తారు. ఈ 2 మాత్రమే చెప్తారు. అంతే. అండ్ ఇంకొకటొచ్చేసి నేను చెప్పాలనుకుందేంటంటే, ఒకవేళ నువ్వు గనక లైక్ షోరూమ్ తరపు నుంచి ఎళ్తున్నావనుకో, షోరూమ్ తరపు నుంచి ఎళ్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళకే వచ్చేస్తుంది డీటెయిల్స్ అన్నీ. వాళ్ళు నీకు కాల్ చేస్తారు ఒక డే ముందు. ఇదంతా ఒక డే ముందే జరుగుతది. ఈ 30 డేస్‌లో నీకు ఎవడేం కాల్ చేయడు. నిన్ను కనీసం గెలకను కూడా గెలకడు. సో, 30 డేస్ ఈ 30 డేస్ టైమ్ పీరియడ్ తర్వాత ట్రాక్ డేకి ముందు రోజు షోరూమ్ నుంచి అయితే నీకు కాల్ వస్తుంది. ఒకవేళ నువ్వు షోరూమ్ నుంచి కాకపోతే సెపరేట్ అయితే నువ్వు సెపరేట్‌గా ఒక కాల్ అనేది పర్సన్ నీకు కాల్ చేసి నీ బ్యాచ్ నంబరు, స్లాట్ టైమింగ్స్ ఈ 2 చెప్తాడు. అండ్ ఇంకొకటొచ్చేసి కొత్త బండి గనక నువ్వు కొనుక్కున్నావు అనుకుంటే, ఆ కొత్త బండికి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాళ్ళు నీకు రిఫండ్ ఇచ్చే ఛాన్సెస్ గూడా ఉన్నాయి. అండ్ దట్ టూ ఓన్లీ షోరూమ్ సైడ్ నుంచి ఎళ్తే కొత్త బండయితే రిజిస్ట్రేషన్ అయిపోతే నంబర్ ప్లేట్ వస్తే నీకు రిఫండొస్తుంది. ఫుల్ అమౌంట్ రిఫండొస్తుంది. నాకు నైట్ కాల్ చేసిన అతన్ని కలిసాను. అతను షోరూమ్ నుంచంట. సో, మన రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మన దగ్గరలో ఉన్న షోరూమ్‌కి మన నంబర్ అనేది ట్రాన్స్‌ఫర్ అవుతుందనుకుంటా. అందుకనే నాకు ఆయన కాల్ చేశాడు నైట్. సో, అట్లా మేము మార్నింగ్ కలిసాము. అండ్ ఇంకొకటేందంటే ఆహ్, అసలు నువ్వేమి టెన్షన్ పడనవసరం లేదు. నీ బ్యాచ్, నీ టైమింగ్స్ దీనితోని సంబంధం లేకుండా ఒకవేళ షోరూమ్ నుంచెళ్తే షోరూమ్ సైడ్ నుంచెళ్తే నీకు సంబంధం లేకుండా వాళ్ళే ఒక టైమింగ్‌కి ఫిక్స్ చేస్తారు. అంటే నీ టైమింగ్ ఫర్ ఎగ్జాంపుల్
నీది 13 బ్యాచ్ 2:30 PM కనుకో షోరూమ్ సైడ్ నుంచి వెళ్తే షోరూమ్ వాళ్ళు మార్నింగ్ ఇట్సెల్ఫ్ తీసుకెళ్ళిపోతే ఒక 9:30కి అట్లా తీసుకెళ్ళిపోతే నీ బ్యాచ్ నీ స్లాట్ టైమింగ్స్ మారిపోతాయి. అంటే నువ్వు తొందరగానే రేస్‌కెళ్ళొచ్చు. ట్రాక్ డే వచ్చేసి రేస్ అయితే కాదు. ఫస్ట్ థింగ్ రేస్ అయితే కాదు. అండ్ నీకు ట్రాక్ పైన నడిపేది ఎట్లా? అంటే రేస్‌కి వెళ్ళక ముందు అసలు ట్రాక్ ఎట్లుంటుంది? ట్రాక్ దగ్గర ఎంత లీన్ చేయాలి? ఇవన్నీ నేర్పిస్తారనమాట. నీకు ఫ్లాగ్స్ నేర్పిస్తారు. మెయిన్ కాన్సెప్ట్ ఫ్లాగ్స్. ఫ్లాగ్స్ కలర్స్‌తో పాటు ఫ్లాగ్ అంటే మీనింగ్ ఏంటి అనేది నేర్పిస్తారు. అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి అండ్ ఓవరాల్‌గా మీకు చెప్పాను గానీ మా బండి ఇంకా చూపియలేదు కదా మోడిఫికేషన్ అట్లా ఏమి. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a అక్కడ నువ్వు ఎంటర్ అవ్వగానే 10 డేస్ ఉంటుంది. అదేంటంటే ఎంట్రన్స్‌కి నువ్వు రిజిస్ట్రేషన్ చేసి ఉంటావు కదా! ఆ రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ చేయడానికి. సో లోపలికెళ్ళిన తర్వాత ఫస్ట్ నీ నంబర్ చెప్పాలి. నీ నంబర్ చెప్పిన తర్వాత నీ రిజిస్ట్రేషన్ చేసుకున్నావా? ఎంత అంటే అయ్యిందా లేదా కన్ఫర్మేషన్ ఉందా లేదా అని. లేదంటే ఎవడు పడితే ఆ లోపలికి వెళ్ళిపోతాడు కదా! సో కాబట్టి శివతేజ సాయి కుమార్ So can you repeat the number again? In photo. Yes, correct. Is there any other number you registered in? No. I mean, Shivateja. Shivateja. ఏంటంటే ఫుల్ నేమ్ అయితే చెప్పాల్సి వస్తుంది. అంటే రిజిస్ట్రేషన్లో నీ ఏదైతే నేమ్ అయితే పెడతావో అది మాత్రమే చెప్పాలి. ఒక చిన్న ఇప్పుడు నా పేరు శివతేజ సాయి కుమార్ పెద్ద పేరు, కానీ నేను పెట్టింది ఏంటి శివతేజ. ఆ అమ్మాయి ఎట్లా కన్ఫ్యూజ్ అయింది? శివతేజ సాయి కుమార్ అనగానే కన్ఫ్యూజ్ అయిపోయింది. శివతేజ అనగానే ఆ అమ్మాయి ఎస్ అంది. సో అలా ఏ పేరు అయితే పెడతావో అదే పేరు వాళ్ళకి చెప్తే వాళ్ళు నీకు ఓకే అని చెప్పిస్తారు. లేదంటే కన్ఫ్యూజన్లో మునిగిపోతావు. దాని తర్వాత పక్కకి వెళ్తే నీకు ఒక ట్యాగ్ కడతారు. అదే ఎంట్రన్స్ ట్యాగ్ అనమాట. సో ఆ ట్యాగ్ లేకపోతే నీకు ఎంట్రన్స్ అనేది ఉండదు. సో ట్యాగ్ జాగ్రత్త, అది ఆల్మోస్ట్ పోదు స్టిక్కరింగ్. సో దాంతోపాటు ఫుడ్ టోకెన్ ఇస్తారు. తీసుకోలేకపోతే నీకు ఫుడ్ ట్యాగ్ ఇస్తారు. లైక్ అది నీకు కాదు బండికి వేయాలి. సో ట్యాగ్లో ఏంటంటే నీ బండి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో ఆ బండి డీటెయిల్స్ రాసి ట్యాగ్ దానికి పెడతారు. 70. అక్కడ నువ్వు ఫీజు పెట్టగానే ఆ ట్యాగ్ ఇంకా నీ బండి ఫీజు రెండు కూడా సర్వీసింగ్ అయిపోతుంది. నేను ఇందాక చెప్పాను కదా నేను ట్రాక్ డేకి ముందు రోజు సర్వీస్ చేయించాను అని చెప్పి. సో తెలివి తక్కువ పని అనమాట. ఆటోమేటిక్గా వాళ్ళే సర్వీస్ చేస్తారు. ఆయిల్ చేంజ్ చేస్తారు, చైన్స్, క్లచ్ ఇవన్నీ చెక్ చేస్తారు. ఇవన్నీ వెరిఫికేషన్ అనేది ఉంటుంది ట్రాక్ డేకి వెళ్ళక ముందు. అండ్ ఇంకొకటి జాగ్రత్తగా చెప్తున్నాను నేను, క్లచ్ బ్రేకు ఈ రెండు చాలా మారిపోతాయి ట్రాక్ దగ్గర. ట్రాక్లో నడపాలి కదా. సో ఇవన్నీ చేంజ్ చేసేస్తారు. కొంచెం అన్కంఫర్టబుల్గానే ఉంటుంది, కానీ ఆ ట్రాక్కి అదే సూటబుల్. వాళ్ళని నేను అడిగాను అనమాట, నేను మొన్ననే చేంజ్ చేశాను, సో ఆయిల్ కానీ మళ్ళీ పోతుంది వేస్ట్ అయిపోతుంది కదా అంటే వాళ్ళు నాకు ఆయిల్ ఫిల్టర్ మాత్రం నాకు ఇచ్చారు. కొత్త ఆయిల్ మొన్ననే చెప్తున్నా, అదే మొన్ననే చేంజ్ చేశానని చెప్తున్నా. ఈ ఆయిల్ ఏదైనా డబ్బాలో వేస్తారా? లేదు అదే పోయండి, ఒక ఎంటీ డబ్బా నాకు ఇవ్వండి. అలానే ఆయిల్ ఫిల్టర్ కూడా నాకు ఇవ్వండి. అది కొత్తది అందులో వేస్తారా? ఆయిల్ వేయమన్నాడు, ఆయిల్ డబ్బాలు ఇవ్వద్దన్నాడు. ఆయిల్ చేంజ్ చేసి ఆయిల్ పాత ఆయిల్ పోదాం. ఆయిల్ డబ్బా లాస్ట్లో తీసుకెళ్ళమన్నారు, బట్ నేనే మర్చిపోయాను. సో ఆయిల్ క్లోజ్. అందుకనే మీరు వేస్ట్ చేసుకోకండి మనీ. బెస్ట్ ఏంటంటే ఆటోమేటిక్గా సర్వీస్ చేయించకుండా డైరెక్ట్గా అక్కడికి వెళ్తే వాళ్ళే సర్వీస్ చేయించారు. జనరల్ సర్వీస్. సో లోపల అలా ఉంటుందన్నమాట. అదంతా వెయిటింగ్ బైక్స్. అక్కడ బయట వచ్చేసి వాళ్ళు ఉంటారు రేస్ చేసేవాళ్ళు. అక్కడ నుంచి తర్వాత నువ్వు ఫస్ట్ ఒక సెషన్ ఉంటుంది, క్లాస్ సెషన్ ఉంటుంది.
సో ఆ సెషన్ నువ్వు వినాల్సింది తప్పదు. ఫస్ట్ సెషన్కి వెళ్ళాలి, తర్వాత నీ డ్రెస్ చెక్ చేసుకోవాలి, ఐ మీన్ సూట్స్ ఇవన్నీ తీసుకోవాలి, ఆ తర్వాత ఒక ఫోటో దిగాలి, ఆ తర్వాత నువ్వు ట్రాక్లోకి అడుగు పెడతావు. అప్పుడు వరకు అడుగు పెట్టావు, ఒక ఫోటో లేకపోయినా అడుగు పెట్టు. ఆ కార్డ్ ఉంది కదా, సో ఆ కార్డ్ అనేది నువ్వు వాళ్ళకి ఇచ్చావు అంటే దాన్ని బట్టి దానిపైన టిక్ చేసుకుంటారు ఏమేమి తీసుకున్నావు అని చెప్పేసి. షూస్ అండ్ సూట్, ఆ తర్వాత హెల్మెట్, ఇవి 3 ఉంటాయి. అండ్ ఇన్నర్స్ వచ్చేసి నువ్వే పట్టుకెళ్ళచ్చు ఇంటికి. ఇన్నర్స్ వాళ్ళు ఫ్రీగానే ఇస్తారు. సో రేస్ ఇన్నర్స్ అని చెప్పేసి నీకు ఆల్మోస్ట్ 1500 ఉంటుంది బయట, కానీ ఇక్కడ నీకు ఫ్రీగానే ఇస్తున్నారు. అక్కడ నుంచి వేసుకోవడానికి ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్లోకి వెళ్ళి వేసేసుకోవాలి. బయటకు వచ్చిన తర్వాత నీకు ఒక ఫోటోషూట్ ఉంటుంది. ముసలోడైనా మహానుభావుడే. వస్తున్నా. సో ఆ ఫోటోషూట్ చేసుకున్న తర్వాత నీ బండి అనేది ఆల్రెడీ వెయిటింగ్ దగ్గర ఉంటుంది. సో ఆ ఫోటోషూట్ అయిపోయే లోపల నీ లెసన్స్, తర్వాత సూట్ రికవరీ, తర్వాత ఫోటో, ఇవన్నీ 3 అయిపోయే లోపల నీ బండి వెయిటింగ్ రెడీగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోయిన వెంటనే డైరెక్ట్ రేస్. ఇక్కడైతే పాపం అంటే లైక్ నేను ఎగ్జాస్ట్ మార్చాను కదా, సో చాలామంది నా ఫొటోస్ తీయడం మొదలెట్టాడు. ఏంటో నేనే సెలబ్రిటీ లాగా ఫీల్ అయిపోతున్నానేమో. సో అతన్ని చూడండి కాస్త, వాము అసలు ఎంత ట్రై చేశాడంటే నేను ఎందుకు పట్టించుకోలేదో పాపం. నాకు చాలా ఇదిగా ఉంది. గోప్రోలో తర్వాత చూశాను అది. అసలు ఎంతసేపు అడిగాడు. లాస్ట్ రెస్పాండ్ అయ్యి అతని కోసం ఒక సౌండ్ అయితే చేశాను. మనకేంటంటే మనకంటే ముందు మార్ష్మెల్ ఉంటాడు. సో అతను ఏం చేస్తాడు అంటే అతని లీడ్లో మనము సేమ్ అతను ఎట్లా ఉంచుతాడో అలా ఉంచాలి. ఎక్కడ తిప్పుతాడు అక్కడ తిప్పాలి. అతను సైన్స్ ఇస్తూ ఉంటాడు కొన్ని, లైక్ రెడ్ ఫ్లాగ్ వచ్చిన అంటే ఎవరైనా కింద పడిపోతే అన్నకే తెలుస్తుంది. సో రెడ్ ఫ్లాగ్ వచ్చినప్పుడు చూపిస్తాడు, రెడ్ ఫ్లాగ్ చూడండి అని చెప్పి. సో మనం రెడ్ ఫ్లాగ్ వచ్చినప్పుడు మెల్లగా స్లో చేసుకుంటూ రేస్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇన్ అయిపోవాలి, అంటే లైక్ లోపలికి వెళ్ళిపోవాలి, రేస్ ట్రాక్ నుంచి బయటకు వచ్చేయాలి. సో వీలైతే ఈ ట్రాక్ ఎలా చేశానో చూడండి, కొంచెం లెంతే ఉంటుంది. నాది ఫస్ట్ రౌండ్ అయిపోగానే నేను ఒకరిని కలిసాను, అతని పేరు విజయ్. సో ఆయన 3 times నేషనల్ ఛాంపియన్ అనుకుంటా, నేషనల్ ఛాంపియన్. సో నాకు కలిసాడు రేస్లో. సో స్ట్రేంజర్స్ నిజంగానే చాలామంది కలుస్తారు, మీకు తెలియకుండా మీకు దగ్గరే అవ్వచ్చు. ఇతను నాకు ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సో మాకు తెలీదు, మేము రేస్కి వెళ్ళేంత వరకు నాకు తెలీదు. సో రేస్కి వెళ్ళిన తర్వాత కలవడం జరిగింది. కలిసిన తర్వాత నేను రేసర్ అని చెప్పాడు. ఆ తర్వాత నా రేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఛాన్స్ తీసుకొచ్చాడు. సో గోప్రో నా దగ్గర ఉంది, గోప్రోలో వీడియో తీయడానికి మళ్ళీ మేము సెకండ్ టైం కూడా వెళ్ళాల్సి వచ్చింది. సో లక్కీగా సెకండ్ టైం కూడా రేస్ చేశాను.
తర్వాత నీకు ఫుడ్ కూపన్ అని చెప్పాను కదా, ఫుడ్ కూపన్ వచ్చేసి అక్కడ బయట ఎగ్జిట్ దగ్గర ఉంటుంది ఫుడ్ ఛాంబర్ అనేసి. సో అక్కడ కూర్చొని ఫుడ్ తింటూ మిగతా రేస్ చేస్తున్న వాళ్ళని చూడొచ్చు. లైక్ యూనో అన్ని అక్కడ నుంచే గౌసిప్స్ అన్ని నడుస్తూ ఉంటాయి. అక్కడ నీకు చాలా మంది మీట్ అవుతూ ఉంటారు. కలిసి కూర్చొని మాట్లాడొచ్చు. ఎట్లా నువ్వు నీ పర్ఫార్మెన్స్ ఎట్లా చేసావు అని చెప్పేసి కూడా మాట్లాడొచ్చు. ఫుడ్ అయిపోయింది. లంచ్ కూడా అనలేను నేను, అందుకని ఫుడ్ అంటున్నాను. ఎందుకంటే లంచ్ టైం దాటిపోయిందనమాట. సో ఫుడ్ అయిపోయిందని తినేసాము. తినేసిన తర్వాత మేమందరం కలిసి ఇంకా స్టార్ట్ అవుతున్నాము. సో నేను స్టార్టింగ్లో ఒకటి చెప్పాను మీకు, ఇన్సూరెన్స్ దేనికి అని చెప్పేసి. సో మేమందరం స్టార్ట్ అవుతున్నాము. స్టార్ట్ అవుతున్నప్పుడు మా గ్యాంగ్లో, మా టీంలో ఒకరు ఆల్మోస్ట్ చాలా మేజర్ యాక్సిడెంట్ తప్పించుకున్నారు. ఓకే. సో మేజర్ యాక్సిడెంట్ ఎలా తప్పించుకున్నారు అంటే వాళ్ళు ఒక స్పీడ్లో ఉన్నారు. నేను ముందే చెప్పాను మీకు, క్లచ్ ఇవన్నీ అన్కంఫర్టబుల్గా ఉంటాయి. రేస్కి ముందు వాళ్ళంతా చేస్తారు కదా, సో ఇవన్నీ అన్కంఫర్టబుల్గా ఉంటాయి. అండ్ ఆల్సో అతనికి ఏమైంది అంటే, లైక్ వెనక బ్రేక్లో ఆయిల్ ఉంటుంది కదా, లైక్ బ్రేకింగ్ మొత్తం ఆయిల్ సిస్టమే కాబట్టి ఆయిల్కి గ్యాప్ వచ్చింది. ఆయిల్ గ్యాప్స్ ఉంటాయి కదా, సో ఎయిర్ గ్యాప్స్ వస్తున్నాయి. ఎయిర్ గ్యాప్ వచ్చిన వల్ల వెనక బ్రేక్ పడలేదు. సో వెనక బ్రేక్ పడలేదని చెప్పేసి అతను డైరెక్ట్గా ముందు బ్రేక్ వేయడం అవన్నీ ఏం చేయకుండా డైరెక్ట్గా ఒక టర్నింగ్ నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోయి అక్కడ రేకులు ఉన్నాయి, ఆ రేకులకి గుద్దుకున్నాడు. బట్ మైనరే, పెద్దగా మేజర్గా ఏం కాలేదు, మైనరే. బట్ యూనో మస్ట్ బి కేర్ఫుల్. ఎప్పుడైనా సరే మీకు హెల్మెట్ అనేది పక్కా ఉండాలి. మేము రైడ్ చేస్తుంటే మాకు వెనక నుంచి ఎవరో వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్స్ వచ్చి అతను నాకు చెప్తున్నాడు అనమాట, వెనక ఇదైంది అని చెప్పేసి. ఏమైంది, గట్టి పడ్డారా? అమ్మ నా కొడుకులు బ్రేకులు లూజ్ చేసి వదిలేశారు. ఏం కాలేదు కదా, దెబ్బ ఏమన్నా తాకిందా? లైట్ గట్టిగా అయిపోయినా లోపల ఏమైంది, లోపల ఏం తగలేదు కానీ ఇక్కడ తగిలింది కొంచెం గట్టి. లోపల కొంచెం పెయిన్ వస్తుంది కానీ అది ప్రాబ్లం కాదు కదా. నీకేమైంది, తలకేమైనా తగిలిందా? తల తగిలిందా? ఇది అది రేక్ వచ్చి దీని మీద కరెక్ట్గా కాలేదు. లోపల మెడికిట్ ఉంటుందేమో చూడు ఒకసారి, ఓపెన్ చేయి. అంటే బ్రేక్ వెనక బ్రేకా? బ్రేక్ వదిలేసింది పూర్తిగా. రెండు వల్ల ఇద్దరికి తగిలింది ఒకటే. ఫ్రంట్ బ్రేక్ మంది ఏబిఎస్ కదా, అన్ని ఏబిఎస్ బ్రో. నేను వచ్చే స్పీడ్కి కార్నర్లో డ్యూయల్ ఏబిఎస్ మళ్ళీ నేను వచ్చే స్పీడ్కి కార్నర్లో ఆగదు. ఫ్రంట్ బ్రేక్ వేస్తే జారి ఆటోమేటిక్గా అటు పడిపోతాం. మనం ఎంత డ్యూయల్ అయితే ఏబిఎస్ అయినా జారిపోద్ది, కన్ఫామ్. అది కంట్రోల్ అవ్వదు. బ్యాగ్ అసలు ఎంతసేపు నొక్కుతున్నా కానీ పూర్తిగా స్లిప్ అయిపోయింది, పూర్తిగా లేదు అసలు ఛాన్స్. ఇక ముందు రోడ్డు మీద పట్టమా ముందర పట్టమా రెండు క్లారిటీ వచ్చేసి ఈ క్లారిటీ ఏదైతే ఉందని చెప్పేసి బర్రను అలా తీసుకెళ్ళిపోయి అక్కడదా తీసుకెళ్ళిపోయి ఆ రేకుల దగ్గర బండి ఇలా తిప్పేసి పడితే రేగు మీద పడిపోతుంది, ఏం కాదు నెట్ ఉంది అక్కడ అన్న థాట్లో నెట్ మీద పడిపోయింది. కరెక్ట్గా అదే స్పాట్లో నెట్ ఉంది కాబట్టి. గైస్, ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ. సో ఇప్పుడు మనోడికి ఇన్సూరెన్స్ ఉంది అంటే, మేము కొత్త బండి కాబట్టి ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి అంతా క్లెయిమ్ అయిపోయి ఉంటుంది. సో అతనైతే సేఫ్గానే ఉన్నారు ఇప్పుడు, నో ప్రాబ్లం. ఇద్దరికి కొంచెం మైనర్గానే తగినాయి కాబట్టి అంతగా ఏం మాకు రిస్క్ కూడా కాలేదు. సో కాబట్టి ఇన్సూరెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఇన్సూరెన్స్ అయిపోగానే మంచి ఇన్సూరెన్స్ తీసుకోండి. ఏదో లైక్ 150 ఇన్సూరెన్స్ తీసేసుకొని అది ఇన్సూరెన్స్ మీకు క్లెయిమ్ అవ్వదు. అండ్ ఆల్సో బండి ఎప్పుడు ఏమవుతుందో కూడా మనకు తెలియదు.
సో కాబట్టి కొంచెం మంచిగా ఇన్సూరెన్స్ తీసుకోండి, క్లెయిమ్ అయ్యే ఇన్సూరెన్సే తీసుకోండి బెటర్. సో ట్రాక్ డే గురించి ఇది ఎక్కువగా ఏం వరి అవసరం లేదు. జస్ట్ మీరు రిజిస్టర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా జరిగిపోతూనే ఉంటాయి. మీరు చూస్తూనే ఉంటారు, మీకు కాల్స్ వస్తాయి. ఎక్కువ టెన్షన్ పడకండి, సర్వీస్ అసలు చేయించుకోకండి, ఇన్సూరెన్స్ అని మస్తు. మళ్ళీ ఇంకొంచెం కొత్త వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.